మీరు అష్టలక్ష్మి మండపం చూసి ఉంటారు. వేద ఆశీర్వచనం చూసానండి. అష్టలక్ష్మి అది మండపం కొత్తదేమో కదా సార్, ఇంతకుముందు ఎప్పుడు ఏ గుళ్ళోనూ లేదనుకుంటా ఐ థింక్. ఏ గుళ్ళు లేదు. కొత్త అష్టలక్ష్మి మండపం అయితే దాన్ని ప్రత్యేకంగా ఎందుకంటే దాని కింద భక్తులకు ఆశీర్వచనం ఇస్తే మరి అష్టలక్ష్ములు వాళ్ళ క్షేత్రఛాయలో మరి ఆ ఆశీర్వచనం పొందితే అంతకన్నా ఆ ఉద్దేశంతో చేశారు. దానికి కూడా 8 వైపులా అద్దాలు ఉన్నాయి, మీరు గమనించాలో లేదు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. మీరు స్వామి వారిని దర్శనం చేసుకునే ముందు ఆ గరుడ స్వామి మండపం నుంచి చూస్తే, అద్దంలో చూస్తే మీకు మెయిన్ శిఖరం కనబడుతుంది, స్వామివారి పైన ఉన్న శిఖరం. ఓకే 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 రైట్ రైట్ రైట్. అది అయితే అక్కడ నుంచి మరి స్వామివారి ఈ మన మదన గోపాల స్వామి నుంచి చూస్తే మీకు అక్కడ గరుడ స్వామి కనబడతాడు. మీకు కీర్తి స్తంభం మీద గరుడ స్వామి ఉందని చెప్పానే, గరుడ స్వామి కనబడతాడు. కానీ ఈ గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు కదా సార్, ఆశ్చర్యపోయి ఉంటారు. ఏమిటి గుడికి అమ్మ బాబాయ్ ఇంతమంది స్థపతులు పనిచేస్తారా, ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా ఈ రాళ్లలోనండి, లేదంటే చెక్కే విషయంలోనండి కదా. మమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన విషయం అంటే ఏం చెప్తారు? నిజంగా బాగా ఆశ్చర్యపరిచిన విషయం మరి ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 21వ తారీఖు నాడు ఈ భీష్మ ఏకాదశి వచ్చింది. భీష్మ ఏకాదశి నాడు సూర్యరశ్మి అవి ఇంకా గుడి ఓపెన్ కాలేదు. స్వామివారిని అంతా కాషాయ వస్త్రాల్లో కట్టి ఆ పాదాలు మాత్రం కనబడుతున్నాయి, మొత్తం కాషాయ. అప్పటికి ధాన్యంలో ఉండేవాడు. కుంభాభిషేకం మొదలవుతుంది కదా, ఆ ధాన్యం అంతా తీసేసాము. మొత్తం ఆ ధాన్యం వరి ధాన్యం, మిగతా ధాన్యం అంతా తీసిన తర్వాత కాషాయ వస్త్రంలో కళ్ళు గిట్ట కనబడకుండా పాదాలు మాత్రం ఉండేది. అద్భుతం ఏం జరిగిందంటే, సూర్యకిరణాలు 7 గంటల 5 నిమిషాలకు కరెక్ట్గా వచ్చి స్వామివారి పాదాల మీద పడ్డాయండి. అక్కడ భీష్మ ఏకాదశి వండర్ఫుల్. అది ఒకరోజు ముందు హౌస్ కీపింగ్ వాళ్ళు పని చేస్తుంటారు కదా, అప్పుడు ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదు. అయితే వాళ్ళు పని చేశారా లేదా ఫోటోగ్రాఫ్స్ పెట్టేవాళ్ళు, ఊడ్చాను శుభ్రపరిచాను. అయితే ఆ రోజు పొద్దున్నే 6 గంటలకు ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఏంటి, ఆ స్వామివారి తలుపు మూసింది. ఆ తలుపు మూసిన దాని మీద ఎండ వచ్చి పడుతుంది అనమాట, అట్లా బింబం. చూడగానే డౌట్ వచ్చింది. ఇది స్థపతి గారికి ఫోన్ చేశాను. మరి స్థపతి గారు అది వచ్చి స్వామివారి ద్వారం మీద పడింది ఎండ, పొద్దున ఫోటోగ్రాఫ్ చేశాను, మరి ఎండ ఎక్కడి దాకా పోతుందో కిరణం చూడండి అంటే, పొద్దున్నే ఆయన 4 గంటలకే 4:30కి వచ్చేసాడు ఇక్కడికి. వచ్చి ఇక్కడే నిరీక్షిస్తూ కూర్చున్నాడు. సరిగ్గా 7 గంటలకి ఆ కిరణం వచ్చి స్వామివారి పాదాలు పడి అట్లా మూమెంట్ అయింది. మరి ఈ అద్భుతం అనుకోండి. అది వీడియో తీశాడు ఆయన, వీడియో తీసి తప్పకుండా వీడియో పెట్టాడు. అంత పెద్ద విగ్రహాన్ని వరి ధాన్యంలో ఉంచుతారండి. ఎన్ని కిలోల ధాన్యం కావాలి సార్? అంటే దానికి ఏం చేస్తాం మనము, కవచం గ్రిల్తో మన షెడ్ లాగా దీంతో నిర్మాణం చేస్తాం అంటే చెక్కతో, పార్టీషన్ లాగా, బాక్స్ లాగా చేస్తాం. బాక్స్ లాగా చేస్తే ఆ బాక్స్ అందులో ధాన్యం నింపుకుంటూ పోతాం. నింపేసి ధాన్యం తర్వాత విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత ధాన్యం అంతా ఏం చేశారు సార్? మళ్ళీ ధాన్యం అంతా మరి పొలాల్లో చల్లడము, అక్కడ పవిత్రత కదా. అందుకే అన్నాను. ఆ తర్వాత ప్రాణ ప్రతిష్టప్పుడు అవన్నీ తీసేసి, ప్రాణ ప్రతిష్టప్పుడు ఒక యంత్రస్థాపన ఉంటుంది. ఆ యంత్రస్థాపన కుంభాభిషేకం అప్పుడు చేస్తారు. అద్భుతం. ఇప్పుడు ఆయన అది జిఆర్ స్వామి వారు చేస్తారు ప్రాణ ప్రతిష్ఠ. ఓహోహోహో. ఇప్పుడు ఈ నెలలో మీరు కుంభాభిషేకం ఉందన్నట్టున్నారు మీరు. బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు అంటే ఎన్ని రోజులు జరుగుతాయి సార్? 9 రోజులు కంప్లీట్లీ. 9 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది ఏమన్నా ప్రజలకు మీరు ఏమన్నా వారిని అడిగి తెలుసుకుంటాను తప్పకుండా బ్రహ్మోత్సవాల గురించి. కానీ చాలా సంతోషం మీ జర్నీ తెలుసుకోవడం, ఈ గుడి ప్రాశస్త్యం గురించి తెలుసుకోవడం, నేను ప్రజలందరికీ తెలియజేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. సిగ్నేచర్ స్టూడియో దగ్గర మేము కూడా మా మనసులోని ముచ్చట్లని మరి అందరితో పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పచ్చు. బ్రహ్మోత్సవాలప్పుడు మరి రోజు మరి వాహన సేవలు ఉంటాయి, నిత్య పూజలు ఉంటాయి, చాలా భక్తుల సంతోషం చాలా ఉంటాయి. మనం ఎందుకంటే
మొన్న రథసప్తమి జరిగింది. రథసప్తమి జరిగినప్పుడు మరి 7 వాహనాలతో ఊరేగింపు జరిగింది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా. సాయంకాలం రథోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో కూడా రోజు ఒక వాహన సేవలు ఉంటాయి, రోజు పొద్దున సాయంత్రం ఉంటాయి. భక్తుల సందోహం వేరే ఉంటుంది. అది కనుల పండుగగా ఉంటుందండి, చూచి తీరాల్సిందే. ఆ భక్తుల యొక్క ఆనంద సందోహం అది అసలు ఈ జన్మ చాలు అనిపిస్తుంది అవన్నీ చూస్తే. అదే అట్లా ఏదంటే ఒక విధంగా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. మరి అందరు కూడా మరి స్వామివారిని బ్రహ్మోత్సవాలు దర్శించుకొని మరి స్వామివారి కృపకు పాత్రలు కావాలని, మరి నా పట్ల జరిగినటువంటి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. మరి ఆ స్వామి మరి మీకు అందరికి కూడా మీ పట్ల కూడా ఆయన ఆశీర్వాదం అందరూ ఉండాలి, కరుణా కటాక్షాలు, కష్టాలు రాకుండా ఉండాలని. మరి ఏదన్నా ఉన్నా కానీ పరిష్కార మార్గం ఆయన చూపెట్టాడు నాకు. కాబట్టి మీకు కూడా ఎవరికైనా ఏదైనా కష్టాలు ఉంటే తొలగించాలని, మా స్వర్ణగిరికి వచ్చే భక్తులందరినీ భక్తుల కొంగు బంగారమై ఉండాలని నేను ఎప్పుడు మనసారా దేవుణ్ణి అదే కోరుకుంటానండి. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ.